కథానందలహరి సభ్యులకు శ్రేయోభిలాషులకు నమస్కారం. ఈ నెలతో 2025 సంవత్సరం ముగియబోతున్నది. ఇంకో 15 రోజులను పరిచయ పక్షంగా కొనసాగిద్దాం. మీకు కనుక మన కథలు కవితలు నచ్చినట్టయితే మీకు తెలిసిన ఒక్క ఫ్రెండ్కి షేర్ చేసి ప్రోత్సహించండి. నచ్చకపోతే మొహమాటమే లేదు, ఫర్గెట్ అబౌట్ ఇట్, మర్చిపోండి. 2026 కొత్త సంవత్సరానికి కొందరు కొత్త మిత్రుల పరిచయం పెంచాలన్నదే మా ఉద్దేశం. ఇట్లు మీ చిరావురు మదన్ మోహన్. నమస్కారం. ఇది కథా కథానందలహరి, ఇది కమ్మని కథల లాహిరి, కమ్మని కథల లాహిరి, ఇది కమ్మని కథల లోహిరి. కథానందలహరి సభ్యులకు శ్రేయోభిలాషులకు నమస్కారం. నేటి కథ ఆటోవాడు. రచన సమర్పణ చిరావురి మదన్ మోహన్. అరుణకు ఇంకో 2 రోజుల్లో పెళ్ళి. కొత్తగా కొన్న తాళి, చైను, రవ్వల గాజులు, నెక్లెస్తో సాయిబాబా దగ్గర పెట్టి ఆశీర్వాదం తీసుకోవాలని బయలుదేరింది అమ్మ మేనత్తతో. పిలుపులకు వెళ్ళిన అన్నా వదినలు తీసుకెళ్లిన కారు రావటానికి ఆలస్యం అవుతుందని ఓలా ఊబర్ల కోసం ప్రయత్నిస్తే పీక్ అవర్ కనుక రావటానికి ఆలస్యం అవుతుంటే అటుగా వచ్చిన ఓ ఆటోలో బయలుదేరారు. ఆ ఆటో నిండా యేసు, మేరీ, అల్లాకు సంబంధించిన బొమ్మలే. అది చూసిన అరుణ ముఖం చిట్లించింది. అది గమనించిన డ్రైవరు నవ్వుకున్నాడు మనసులో. గ్రామం నుంచి వచ్చిన మేనత్త అతడిని, నువ్వు క్రిస్టియన్వా ముస్లింవా అని అడిగింది. నేనెవరైతేనేలండి, మీరు ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి అన్నాడు. 2 రోజుల్లో మా అమ్మాయి అరుణకు పెళ్ళి. ఈ నగలు బాబా పాదాల దగ్గర పెట్టి తేవాలని వెళ్తున్నాం. త్వరగా వెళ్ళు బాబా గుడికి, హారతికి టైం అవుతుంది అని డ్రైవర్తో అంటున్న అత్తను అరుణ విసుగుతో వారించటం డ్రైవర్ గమనించాడు రియర్ మిర్రర్లో. తల్లి ముఖంలో పెళ్లి ఆరాటం, ఆలోచనలు కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి డ్రైవర్కు. అరుణ ఫోన్లో ఏదో చూస్తున్నది అనటం కన్నా మునిగిపోయింది అని చెప్పొచ్చు. ఇంతలో ఆటో టైర్ పంచర్. 10 నిమిషాల్లో టైరు మారుస్తానని మొత్తుకుంటున్నా అతని మాటలు పెడచెవిన పెట్టి ఇంకో ఆటోను పట్టుకొని అంతవరకు వచ్చినందుకు తన చేతిలో ఓ 50 రూపాయలు కుక్కి వెళ్ళిపోయారు అందరూ. గుంపును తోసుకొని ముందుకు వెళ్ళి బాబా విగ్రహం ముందు అర్చకుడికిచ్చి ఆ నగలు పెడదామని చూస్తే నగల సంచి లేదు. అమ్మ అత్తకిచ్చానంది, అత్త అరుణకిచ్చానంది. అరుణ తనకేం తెలియదు, మీ దగ్గరే ఉండాలి అంది. బాబా గుడి గుంపులో ఎవరైనా కొట్టేశారా, దిగిన ఆటోలో వదిలేశామా, తికమక పడుతున్నారు. వాటి విలువ ఇంత అంతా కాదు. రవ్వల నెక్లెస్, రవ్వల గాజులు, సెంటిమెంట్గా తాళి, చైను, ఏం చేయాలో తెలియక కాలం స్తంభించిపోయింది. అన్నా వదినలకు ఫోన్ చేసి ఫోన్లోనే చివాట్లు తినింది. కాసేపులో ఏం చేయలేకపోయినా అన్నా వదిన తన తండ్రితో వచ్చి తలా 4 అక్షింతలు వేశారు. ఇంతలో బాబాకు హారతి కోసం గంటలు బ్రోగటం, హారతి ఇవ్వటం మొదలైంది. అందరిలోనూ భక్తి భయమై, భయం బాధై, ఆ బాధ మళ్ళీ భక్తిగా మారి ఆ 6గురి ఆర్తి బాబాను ప్రార్థించింది. ఇంకేం చెయ్యలేక హారతిని కళ్ళకద్దుకుంటూ. హారతి అనంతరం వర్షం తెరిపి ఇచ్చినట్టు గుంపు తగ్గింది. కానీ వీరి బాధ తగ్గలా. ఇంతలో గుడి మైక్లో అరుణ అనే పిల్లగాని వారి తాలూకు బంధుమిత్రులను ఆఫీసు రూమ్కు రమ్మనే అనౌన్స్మెంట్. ఆశ్చర్యంతో వెళ్ళి చూస్తే మొదటి ఆటో డ్రైవర్ నగల సంచితో ఆఫీస్ రూమ్ ముందు నుంచొని అక్కడ మేనేజర్తో మాట్లాడుతున్నాడు. వీరిని చూసి లోపలికి రండి అని తీసుకెళ్ళి ఆ సంచిని వారి చేతికిచ్చాడు. వాళ్ళ ఆశ్చర్యంతో, ఇది మీ చేతికి ఎలా వచ్చింది అని అడిగారు. మీరు అనుకుంటున్నట్టు నేనేమీ క్రిస్టియన్నో ముస్లింనో కాదు. నా పేరు సాయి కృష్ణ.
నేను నడిపే ఆటో క్రిస్టియన్ది, ఇంకో షిఫ్ట్ డ్రైవర్ ముస్లిం. మతంలో ఏమీ లేదు, అందరికీ ఆటో ఒకటే. మతం అనేది భక్తిని ప్రేమను పెంచాలి, ద్వేషాన్ని పట్టుదలను కాదు. వేర్ దెర్ ఈజ్ ఎమోషన్ దెర్ ఈజ్ నో రీజనింగ్. మీరు కోపంతో నా చేతిలో 50 రూపాయలు పెట్టి మీ సంచిని వదిలేసి వచ్చేశారు. నాతో చనువుగా మాట్లాడుతున్న మీ మేనత్తును విసుక్కున్నారు. ఆమె చెప్పటం వల్లనే నేను ఇక్కడికి రాగలిగాను అన్నాడు సాయిబాబా గుడి వాలంటీర్లలో ఒకడైన సాయికృష్ణ. తప్పు చేసిన అందరూ తలదించుకున్నారు. ఆటోవాడు. రచన సమర్పణ చిరావురి మదన్ మోహన్.